టైటిల్ గెలవాలనుకుంటున్నాను. అది ఆర్సీబీ కానీ, లేదంటే పంజాబ్ కానీ, లక్నో కానీ, ఢిల్లీ కానీ. ఈ నాలుగిట్లో ఏదో ఒక టీం గెలిస్తే బాగుంటుంది. అది ఎక్కువ ఫోకస్ వచ్చేసి ఆర్సీబీ మీద. ఎందుకంటే 18 సీజన్ల నుంచి ఆర్సీబీ టైటిల్ గెలవలేదు. కానీ టైటిల్ గెలవకపోయినా కానీ ఆర్సీబీ ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు. ఆ రేంజ్లో ఆ ఫ్యాన్ బేస్ అనేది ఉంది ఆర్సీబీది. సో రాత్రి జరిగినట్టు మ్యాచ్ కూడా యష్ దయాల్ లాస్ట్ ఓవర్ వేయనికి వచ్చి లాస్ట్ ఓవర్లోనే ధోనిని అవుట్ చేసి అసలు మ్యాచ్ రూపురేఖల్ని చేంజ్ చేశాడు. లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి ఖచ్చితంగా అన్న మ్యాచ్లో యష్ దయాల్ ధోనిని అవుట్ చేసి లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో కీలక పాత్ర పోషించిండు. అదేవిధంగా నిన్న మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యష్ దయాల్ మంచి వికెట్, ధోని వికెట్ తీసి అక్కడ సిఎస్కే మీద ప్రెజర్ అనేది బిల్డ్ చేశాడు. అసలు సిఎస్కే చెప్పాలంటే వాళ్ళ చేతులారా మ్యాచ్ అనేది లాస్ చేసుకుంది, వాళ్ళ చేతులారా చేసుకుంది. లాస్ట్ ఓవర్లో ఓన్లీ బౌండరీ అంటే నో బాల్ 6 పడ్డది అంతే. తర్వాత అన్ని సింగిల్సే వచ్చాయి. ఆ సింగిల్స్ దగ్గర ఒక బౌండరీ ఒకవేళ కొట్టుకుంటే ఖచ్చితంగా సిఎస్కే గెలిచేది. కానీ బౌండరీ వేయకుండా, బౌండరీ వెళ్ళకుండా ఫీల్డింగ్ చేయడం, ఇంకోటి ఏంటంటే ఆ విధంగా డెత్ ఓవర్ వేయడం అనేది చాలా గ్రేటు. ఇంకోటి యష్ దయాల్ ఇంకా ఇండియాకి డెబ్యూ కూడా చేయలేదు. అసలు ఏమి ఇంటర్నేషనల్ బౌలర్ కూడా కాదు, డొమెస్టిక్ బౌలర్. చెప్పాలంటే యష్ దయాల్ లాస్ట్ 2023లో 5 బాళ్ళకు 5 సిక్స్లు ఇచ్చిన బౌలర్. అటువంటి బౌలరు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎక్కడ ఏమీ ఆలోచించకుండా లాస్ట్ ఇయర్ యష్ దయాల్ని ఆక్షన్లో పిక్ చేసుకుంది. ఎప్పుడైతే ఆర్సీబీకి అతను ఆడడం మొదలుపెట్టాడో ఒక డెత్ ఓవర్ బౌలర్గా మారిపోయాడు అనమాట. డెత్ ఓవర్ బౌలర్గా మారిపోయాడు. లాస్ట్ నైట్ కూడా ఖతర్నాక్ బౌలింగ్ వేసి సిఎస్కు గెలవడంలో కీలక పాత్ర యష్ దయాల్ది కూడా ఉంది. ఎంతైతే రొమారీ షెఫర్డ్ ఉందో సో అంత యష్ దయాల్ది కూడా ఉంది. ఎందుకంటే యష్ దయాల్ ఒకవేళ అంత డెత్ బౌలింగ్ వేయకపోయిందంటే సిఎస్కి ఖచ్చితంగా గెలిచేది. సో అక్కడ నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే రజత్ పటిదార్, మన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత నమ్మకంతో డెత్ ఓవర్ వేయించాడు. సో డెత్ ఓవర్ 20th ఓవర్ 20 ఓవర్ వేయించిండంటే ఎంత రజత్ పటిదార్కి నమ్మకం ఉంటే అతనితో నేర్పిస్తాడు. సో అతను నమ్మకం ఎంతైతే ఉందో అతని నమ్మకాన్ని కూడా అసలు ఎక్కడ వమ్ము చేయకుండా మ్యాచ్ రూపురేఖల్ని మార్చి మ్యాచ్ని అయితే గెలిపించిండు. హ్యాట్స్ ఆఫ్ టు రజత్ పటిదార్ అండ్ యష్ దయాల్ అండ్ రొమారీ షెఫర్డ్. వీళ్ళ ముగ్గురి కాంట్రిబ్యూషన్ అయితే చాలా బాగుంది. ఈ సీజన్లో ఫస్ట్ టీం ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి రీచ్ అయింది. ఇట్లనే మిగతా మ్యాచ్లు కూడా ఆడి మిగతా మ్యాచ్లు కూడా గెలిచి టైటిల్ గెలవాలని చెప్పి యాజ్ ఏ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్గా నేను కోరుకుంటున్నా. సో కొత్త టీం ఏదైతే ఉందో కొత్త టీం టైటిల్ కొడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఎప్పుడు కొట్టిన టీమే కాకుండా కొత్త టీం కొట్టాలి టైటిల్ ఈసారి. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏ టీం టైటిల్ కొడుతుందని చూద్దాం. ఫ్రెండ్స్, మీరైతే ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టండి. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి ఫిట్నెస్ మీద ఎక్కువ అది చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా నాకు కూడా వీడియోలు తీసుకునేది ఉన్నాయి కొన్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.